గుంపమేస్త్రి నమస్తే. ఏ సంగతులు? కొడంగల్కి ఏమో 4,000 కోట్లు పంపితివి, రైతన్నల నోట్ల మట్టి కొట్టబడితివి. ఏది పంట సాయం? ఎటు పోయింది నీ మార్పు? ఇదేనా నీ మార్పు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ప్రజల పక్షాన మేము. ఇవాళ నీ క్యాబినెట్లో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పంపిన పైసలు ఎక్కడి? పెండింగ్ బిల్స్ అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు కూడా మీ రాక్షసానందం రైతు బంధు డబ్బులు రైతులకు ఇస్తే మాకు ఓట్లేయరనే ఒక నీచమైనటువంటి ఆలోచనతోటి రైతన్నలను నోట్లో మట్టి కొట్టినావు. సరే, ఎన్నికల తర్వాత ఆ డబ్బులు పక్కకు పెట్టినాం, ఎన్నికలు అయిపోగానే ఇస్తామని చెప్పేసి రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులు మొత్తం పక్కకు పెట్టి ఉంచాడు కేసీఆర్ గారు. నీ పాపపు పాలనలా నువ్వు రాగానే ఆ డబ్బులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డైవర్ట్ చేసిన మాట అబద్ధమా? దానిపైన ఎందుకు స్పందించలే నువ్వు ఇప్పటిదాకా? ఇప్పటి వరకు కూడా రైతు బంధు వేస్తానని చెప్పేసి నవంబర్లో పడాల్సిన డబ్బులు ఇలా ఫిబ్రవరి అయిపోయి మార్చి దగ్గరికి వస్తా ఉన్నది. ఇప్పటి వరకు రైతు బంధు వల్లే. ఆ రైతు బంధు కూడా కేసీఆర్ గారు ఇస్తారన్న 10,000 ఇస్తున్నా అన్నావు. ఆ 10,000 కూడా దిక్కు లేవు. ఆ 10,000 దిక్కు లేకపోను ఇలా కొడంగల్కు 4,000 కోట్లు పంపుతున్నావు. తాత, నీ అయ్యసొమ్మ ఏమన్నా? ఇలా ఢిల్లీ పోవడానికి రావడానికి, ఇవాళ ఏదైతే మీ నాయకుడు ఏదో యాత్ర చేస్తానంటే బస్సులు కొని పంపడానికి, ఆ యాత్ర ఖర్చులు భరించడానికి నీకు డబ్బులు వస్తూ ఉన్నాయి. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రైతు బంధు డబ్బులు పంపమంటే ఇప్పటికి స్పష్టత కరువైంది. అసలు రైతు బంధు డబ్బులు ఇస్తావా ఇవ్వవా? ఏదో ఒక విషయం అదే నువ్వు క్లారిటీగా చెప్పాలి. రైతు బంధు పైన నీకు చిత్తశుద్ధి అనేది ఉంటే డిసెంబర్ 9 తారీఖు 15,000 వేస్తానన్న నీ ముఖం ఇప్పటి వరకు సమాధానం చెప్తలేవు. అంటే ప్రజలు ఎక్కడ పోతే నాకేంది, పాలన ఎక్కడ పోతే నాకేంది, నేను అనుకున్నది నేను చేసుకుంటా అని చెప్పేసి ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఇది ఏందని ప్రశ్నిస్తే రాష్ట్రం అంతా అడిగిన వ్యక్తులపైన దాడులు, అడిగిన వ్యక్తులు పోలీస్ స్టేషన్లలో ఉండాలి, అడిగిన వ్యక్తులపైన పోలీస్ కేసులు బుక్ చేయాలి. సిగ్గు ఎగ్గు లేని సన్నాసులారా! అరే తీన్మార్ మల్లిగా, రఘుగా, వాడు ఇంకోడు ఉన్నాడు, వాడు యాదవ్, మహిమల్ యాదవ్ అనేటోడు, వాడు కోదండరామ్ గారు, ఆకునూరు మురళి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ తెచ్చిండ్రా మీరంతా? గతంలో డబ్బ గొంతులు వేసుకొని, కీచు గొంతులు వేసుకొని రాష్ట్రం అంతా తిరిగి ఊర కుక్క లెక్క తిరిగిన మీరు ఇవాళ ఎందుకు నోరు తెరుస్తలేరు బిడ్డ? సమాధానం చెప్పండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కొడంగల్కు 4,000 పంపుతావు, నీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బిల్లులు శాంక్షన్ చేస్తావు. రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రైతు బంధు విషయానికి వస్తే ఇప్పటివరకు నోరు వెలుగుతలేవు. ఏది నీ గ్యాసు? ఏది 500 గ్యాస్ ఎటుపోయింది? నీ ఉచిత కరెంటు 200 యూనిట్లు ఎటుపోయింది? నీ పెంచిన పెన్షన్లు ఏవి? పెంచిన రైతు బంధు ఏది? ఇచ్చిన కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏది? సిగ్గు ఎగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నావు గుంపు మేస్త్రి? ఇప్పటికైనా సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.